ఇది షీర్ నాన్సెన్స్ అండి. దీనిలో మాట్లాడడానికి ఏమన్నా విషయం ఉంటే మాట్లాడొచ్చు. మాట్లాడడానికి ఏం విషయం లేదు. ఏ రూల్స్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారనేది కూడా వాళ్ళు చెప్పలేరు. చెప్పలేనప్పుడు, వాళ్ళు క్లియర్‌గా లేనప్పుడు, వాళ్ళు కూలగొడతా ఉంటే ఎవరండి ఒప్పుకుంటారు? మోరోవర్ అది రివర్ కాదు. అది రివర్ పాయ అది. రివర్ పాయ అయినప్పుడు 9 మీటర్స్ ఈజ్ మ్యాండేటరీ. 9 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఉన్నప్పుడు వాళ్ళకి రైటే లేదసలు. రైటే లేని దాని గురించి మాట్లాడడం కూడా ఏముంది కదా! వి విల్ ఫైట్ దట్స్ ఇట్. ఫ్యామిలీగా ఉంటాం. ఇప్పుడు ఇంతమంది ఉన్నాము. ఇన్ని ఫ్యామిలీస్ కూడా మేమందరం ఫ్రెండ్లీగా ఉంటాం. వై షుడ్ వి గో? దట్ ఈస్ ద పాయింట్ కదా! ఇప్పుడు ఇన్ని రోజులేమో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కడుతున్నాం, మీరంతా భూసేకరణ చేస్తున్నాం, భూమి ఇచ్చేయాలంటున్నాం. ఇప్పుడేమో బఫర్ జోన్లో ఉంది, అదంతా మూసిని ఆక్రమించుకున్నారని చెప్పేసి అంటున్నాం. అంటే ప్రాక్టికల్లీ ఇది బఫర్ జోన్లో లేదు. ఇది ఏ రకమైన దీనిలోనూ లేదు. లేని దానికి అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేసి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంతకన్నా ఏం లేదు. వేరే దగ్గర ఇస్తాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మా ఇల్లు తీసుకుని వేరే దగ్గర ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇది మా ఇల్లు, మేము ఎందుకు వెళ్తాము? వెన్ ఇట్ ఈస్ లీగల్, వై వీ షుడ్ గో కదా! ఆల్ ఆర్ క్లియర్, ఆల్ టైటిల్స్ ఆర్ క్లియర్, దెన్ వై షుడ్ వీ గో? దట్స్ ఇట్. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న వాల్యూ ప్రకారమే పే చేస్తాం. నిన్న ఆర్డీఓ కూడా అక్కర్లేదు, మాకు అక్కర్లేదు. తను ఏం పే చేసినా మాకు అక్కర్లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా చూసాము. దాదాపు 10, 15, 20 సంవత్సరాలు ఉంటున్నారు అంటున్నారు కదా. అంటే ఎప్పుడైనా జరిగింది ఇట్లాంటి ఇష్యూ? జరిగితే ఈ పాటికి మీకు దీనిలోకి వచ్చేదిగా. ఇప్పుడు మీ సహకారం కూడా మాకు ఉండాలి. మీడియా ఏం చేస్తుందంటే, ఇంతకు ముందు ఏం జరగలేదు, ఇది ఎందుకు జరుగుతుంది అనేది మీరు కూడా ప్రజెంట్ చేయాలి కదా. మీడియా వైపు నుంచి మేము కోరుకునేది అయితే అంతే. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడము, ఇంటర్వ్యూ తీసుకోవడం, దిస్ ఈజ్ నాట్ ఇష్యూ కదా. ఇప్పుడు మీ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి, బికాజ్ ఇట్ ఈస్ రైట్, అంతే. ఫైనల్గా చెప్పడానికి ఏముందండి? ఇది అసలు దేనికి నాన్సెన్స్ అండి, అంతకన్నా ఏం లేదు. ఇది క్రియేట్ చేస్తున్నారండి. బఫర్ జోన్ అనేది ముందు లేదు. ఎప్పుడైతే మేమందరం స్ట్రాంగ్గా ఉన్నామో దే వాంట్ టు మమ్మల్ని విడదీయాలి, వాళ్ళ కొందరికి ప్యానిక్ క్రియేట్ చేయాలి. అందుకోసం ఈ బఫర్ జోన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అన్నీ మేము సీనియర్స్ అండి, 2012లో తీసుకున్నాం మేము. అప్పటి నుంచి మేము చూస్తున్నాం అన్ని రూల్స్కి లోబడి ఉంది మాది. ఇప్పుడు మీరేంటంటే మారుస్తున్నారు, మెల్లగా పారామీటర్స్ అన్ని మారుస్తున్నారు. యు ఆర్ చేంజింగ్ ద పారామీటర్స్ అండ్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ అండర్ బఫర్ జోన్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అండర్ బఫర్ జోన్. ఈ విధంగా ఒక్కొక్కటి ఏంటంటే ఫ్యాక్ట్స్ ఫాల్స్ అని చెప్పి రకరకాల వేరే ఇవి తీసుకొస్తున్నారు. అంతే తప్ప ఇది ఏమీ లేదండి. మేము చాలా క్లియర్ డీడ్తో ఉన్నాము, మేమందరం స్ట్రాంగ్ ఇంటెన్షన్తో ఉన్నాం. మేము దీన్ని వదిలిపెట్టాం. ఇది మాది, మా రైట్, అంతే. మనం ఇంట్లో ఒక్కటే ఫ్యామిలీ కాదు. ఇప్పుడు కిందకు వచ్చామంటే వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. మేము ఎన్నో ఏళ్ల నుంచి కలిసి ఉన్నాం. అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది కదా. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు, డిఫరెంట్ జోన్స్ నుంచి ఉన్నారు. అందరం ఒక్కటిగా ఉంటాము. మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ. అసలు ఇవన్నీ ఒక ఎత్తండి. అసలు అథారిటేటివ్ ఇది లేకుండా, మంది ఇబ్బందికరమైన జోన్లో లేకుండా ఎందుకు తీసుకోవాలి? అది కదా పాయింట్. ఇప్పుడు ఇది ఎమోషన్స్కి సంబంధించింది, కానీ ఇక్కడ పాయింట్ ఎమోషన్స్కి సంబంధించింది కాదు, ఇది లీగల్టీకి సంబంధించింది. లీగల్గా ఆల్ ఈజ్ క్లియర్. అసలు విషయం ఏముంది? అసలు అబ్జెక్షన్ చేసేంత విషయం లేనప్పుడే మనం వచ్చాం. తర్వాత తెచ్చిన రూల్స్ తర్వాత వాళ్ళకి నాకు తెలిసి 12 మీటర్లు ఇంత ఉండే కదా. 9 మీటర్స్ యాక్చువల్లీ. ఇది రివర్ కాదు, చెప్పాను కదా. రివర్ కాని దానికి 9 మీటర్స్ ఈజ్ మ్యాండేటరీ. 9 మీటర్స్ ఉంది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కదా. ఖచ్చితంగా, ఆబ్వియస్లీ కదా.